నెల్లూరు నగరంలోని జ్యోతినగర్ ప్రాంతంలో టీచర్స్ కాలనీ దగ్గర వెలిసి ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చరణాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు తిలకించారు. శ్రీరామ రామ జపంతో అంతా రామమయంగా మారింది. ఈ కళ్యాణ మహోత్సవానికి వందలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 32 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ సంవత్సరం కూడా దాతల సహాయ సహకారాలతో కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించామన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఎల్పీ కృష్ణారెడ్డి, సెక్రటరీ శివరాం, ట్రెజరర్ జెడ్ రమణయ్య, జాయింట్ సెక్రటరీ తుమ్మల మురళి, దేవస్థానం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా మేము కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేశాము. ఈ కళ్యాణ మహోత్సవం అనేది ఈరోజు కాదు, గత 32 సంవత్సరాల నుంచి మేము కూడా ఇక్కడ దేవస్థానంలో కళ్యాణాలు చేసుకుంటున్నాం. ఈ సమావేశంలో మన జ్యోతినగర్ 8వ వీధిలో కలిసి ఉన్న సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి దేవస్థానం ఇక్కడ ఏర్పాటు చేసి చాలా కాలంగా మేము ఇక్కడ కార్యక్రమాలు చేసేవాళ్ళని. అదే ప్రకారంగా ఈరోజు కూడా ఇప్పుడు మనకి రావాల్సినటువంటి దేవస్థానం కానీ ఇంకోటి కానీ ఏర్పాటు చేసి కొంత అమౌంట్ ఏర్పాటు చేసాము. ఇదివరకే ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గరకు కూడా పోయి మాకు కావాల్సినటువంటి దేవస్థానానికి కావాల్సిన వనరులు సహకరించి దేవస్థాన నిర్మాణానికి మేము ఇక్కడ ఏర్పాటు చేయాలనేది మా కోరిక. భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో ఈ సంవత్సరం ఆఖరి లోపల మేము ఈ దేవస్థానాన్ని నిర్మించాలనేది మా పట్టుదల. పూర్తి చేసుకొని రాబోయే రోజుల్లో ఘనంగా ఇక్కడ ఉత్సవాలు, ఊరేగింపులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసేవాళ్ళని. అదే ప్రకారంగా ఈ రోజు కూడా మేము ఏర్పాటు చేస్తాం. మనకి కావాల్సినటువంటి ఈ రోజు కార్యక్రమానికి పాల్గొన్నటువంటి ఆకుల హరిప్రసాద్, ఉభయదాతలుగా ఆకుల హరిప్రసాద్, లావణ్య గారి దంపతులు, పరుచూరు వెంకటప్రసాద్, వరలక్ష్మి గారి దంపతులు వాళ్ళ సహకారంతో ప్రతి సంవత్సరం ఇక్కడ కళ్యాణానికి వాళ్ళు దాతలుగా నిర్వహిస్తూ వాళ్ళ ద్వారా స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముందు కూడా వాళ్ళ సహకారాలు ఎక్కువ ఉండి వాళ్ళు ముందుకి ఈ గుడి కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా మేము అందరం కోరుకుంటున్నాము. మా గుడి కమిటీ సభ్యుల ద్వారా మేము అందరం ప్రార్థిస్తున్నాము. అలానే ఈ గుడి యొక్క పునర్నిర్మాణం కోసం మనము ఇక్కడ ఉండే జ్యోతినగర్లో ఉండే వాస్తవులు, బయట నుంచి కొంతమంది వాస్తవులు అందరూ దాతలుగా సహకరించి ఈ గుడి పునర్నిర్మాణానికి అందరూ చేయూతనిస్తున్నారు. అదేవిధంగా అందరూ బాగా ఈ గుడి నిర్మాణం బాగా చేసుకుని రేపు సంవత్సరం అనగా 2026లో అమ్మవారి స్వామివారి విగ్రహాలు ప్రతిష్ఠించి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేసుకుని తర్వాత రాములవారి కళ్యాణాన్ని నవరాత్రులను మేము చేసుకుంటాము. అదే కార్యక్రమాన్ని 2026 నుంచి కంటిన్యూగా నవరాత్రి ఉత్సవాలు చేసుకుని గ్రామోత్సవాలు అన్నీ చేసుకుని మేము ఆ స్వామివారి కృపా కటాక్షంతో ముందుకు నడవాలని మేము కోరుకుంటున్నాం.